హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. ఇది మన యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో ఇది సబ్స్క్రైబ్ జేసుకోండి. నేను ఆల్రెడీ ముందే మీకు ప్రొడక్షన్ చేసి చూపిచ్చాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీవి ఎలా ఉంటాయో. మీకు అవి ఏవేవి లెవెల్స్ వస్తాయో నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పాను. అప్ సైడ్ ఎళ్తది మార్కెట్. మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళినప్పుడు మీకు ఏ జోన్స్‌లో చూడాలి అని చెప్పి కూడా చెప్పాను. ఇంకొకటి డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్, ఇన్వెస్ట్ హై రిస్క్. This video for only for education purpose. Do your own research before investing anything. ఓకే. ఇప్పుడు రేపటి లెవెల్స్ కోసం చూద్దాము. రేపు మార్కెట్ ఓపెన్ అయితది. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఆ లెవెల్స్ చూద్దాము. సార్ మీరు గ్యాప్ అప్ ఓపెన్ అయితది అని చెప్పారు. గ్యాప్ అప్ ఓపెన్ అయితది అన్నారు. ఈ జోన్ గీశారు. ఇక్కడికొచ్చిందని చెప్పారు. అయితే సేమ్ చూడండి ఇక్కడ ఈ ఈ 15 మినిట్స్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ పెడతా. చూడండి మార్కెట్ నేనొక జోన్ చెప్పిన. ఏది 24,200 ప్లస్ 24,158 ఒక జోన్ చెప్పిన మార్కెట్ ఓపెన్ అయింది. కానీ సస్టైన్ కాలేదు. మళ్ళీ కిందికొచ్చింది. ఇక్కడ ఒకటి బ్రేక్ త్రూ వచ్చింది. చూడండి ఇక్కడ ఒకటి ఈ క్యాండిల్ తినేసింది. 1, 2, 3 15 మినిట్స్ క్యాండిల్ ఒక క్యాండిల్ తినేసింది. ఇక్కడ మంచి బ్రేక్‌ఔట్ అయింది. ఇక్కడ మీకు ఎంట్రీ వచ్చింది. ఎంట్రీ వచ్చిన తర్వాత యాక్చువల్‌గా టార్గెట్ ఏంటి ఇక్కడ దాకా 87 ఆల్‌మోస్ట్ 85 పాయింట్స్ టార్గెట్స్. కాకపోతే చూడండి ఏమైంది ఇక్కడ వచ్చింది. మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇదే జోన్‌లో కన్సిడర్ అయింది. కన్సిడర్ అయింది. దాని తర్వాత మనం రేపు ఏ లెవెల్స్ మీకు చూడ్డానికుంటాయో నేను చెప్తాను. మార్కెట్ రేపు స్లైట్‌లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మీకు ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అంటే 24,116 24,116 జోన్ కిందికి ఓపెన్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,101 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,018 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 23,914. ఇది కిందికి మార్కెట్ కింది సైడ్ ఒకవేళ మార్కెట్ కిందికొస్తే ఈ జోన్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ జోన్‌లో వస్తే మార్కెట్ మీకు ఈ లెవెల్స్ కనిపిస్తాయి. ఒకవేళ మార్కెట్ రీటెస్ట్ అయింది. అప్ సైడ్ ఎళ్ళింది అనుకోండి. ఈ జోన్ వచ్చేవరకు వెయిట్ చేయాలి. అప్పటిదాకా ఏం చేయొద్దు. సరేనా అండి? ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ మాట్లాడదాము. అంతకు ముందు ఇంకో లెవెల్స్ చెప్తాను. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ ఓపెన్ అయింది. మార్కెట్ అప్ సైడ్ ఓపెన్ అయితే ఏ లెవెల్స్ మీకు కనిపిస్తాయి? ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నేను మార్క్ చేసి పెట్టాను. 23, 23 సారీ 24,300 అండ్ పైకి ఓపెన్ అయితే ఒకవేళ మార్కెట్ పైకి ఓపెన్ అయితే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ మార్కెట్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 2410 ఉంటది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,413 ఉంటది. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,500 ఉంటది. ఓకే అండి. ఇవి నిఫ్టీ లెవెల్స్ రేపటి కోసము. నేను ఇవే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఏస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ చూడండి నేనైతే ఏవైతే లెవెల్స్ చెప్పానో అవే లెవెల్స్‌కి స్టిక్ అయ్యి ఉన్నాయి. సేమ్ ఏవైతే లైన్స్ ఉన్నాయో ఏవైతే నా ఎగ్జాక్ట్‌లీ లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ స్టిక్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనము ఎంత టార్గెట్ వచ్చిందో నేను మీకు చెప్పనా? ఒకవేళ ఈ జోన్ చెప్పాను. ఈ జోన్‌లో ఒకవేళ మార్కెట్ కిందికొస్తే, రిజెక్ట్ అయితే ఈ జోన్ వస్తే మీకు డౌన్ సైడ్ కనిపిస్తదని చెప్పాను. సేమ్ అదే విధంగా మార్కెట్ కిందికొచ్చింది. కిందికొచ్చిన తర్వాత మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేసిందో నేను చూపిస్తా. ఇలా రిజెక్ట్ అయింది. ఈ క్యాండిల్ మీకు ఇక్కడ పుట్ సైడ్ చూడాల్సుండే. పుట్ సైడ్ చూసుంటే మీకు ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ మీకు 400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో మీకు చూడ్డానికి దొరుకుతుండే. అక్కడి నుంచి ఈ లెవెల్స్ పైకెళ్తున్నాయి, కిందకెళ్తున్నాయి. మంచి వెరీ బ్యూటిఫుల్ లెవెల్స్. రేపు ఏం చేయాలో చెప్తా. రేపు స్లైట్‌లీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీకు ఏ లెవెల్స్ కనిపిస్తాయి. అవి నేను చెప్తాను. ఇగోండి సేమ్ లెవెల్స్. ఒకటి 56,396 అండ్ 56,598 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు ఇది దీని హై. ఈరోజు డే హై. ఇదొచ్చేసి మీకు 56,790. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. మీకు సేమ్ లెవెల్స్ ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీకు 55,999 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి
55 7 89 89 ఈ టార్గెట్స్ మీరు నోట్ చేసుకోండి. ఈ జోన్ లో సస్టైన్ అయితే మార్కెట్ అప్ సైడ్ సేమ్ అప్ సైడ్ కూడా ఇవే లెవెల్స్ ఉంటాయి. ఓకే, వన్ మోర్ థింగ్ డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే, ప్లీజ్ కన్సిడర్ యాజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మీకు నేను అక్కడ డైలీ మీకు లెవెల్స్ వస్తూ ఉంటాయి. అప్ టు వన్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. వాల్యూమ్ మీద అనాలిసిస్ చేసి ఒక వీడియో చేశాను. వెరీ మంచి కాన్సెప్ట్ ఇది. ఈ ఈ వీడియో చూసినట్టయితే మీకు ట్రేడింగ్ వచ్చినట్టే, ఆల్మోస్ట్ ట్రేడింగ్ వచ్చినట్టే. అండ్ సెకండ్ థింగ్, స్టాక్ మార్కెట్ బిగినర్స్ అని చెప్పి ఈ వీడియో చేశాను. చూడండి, చాలా మంచి కాన్సెప్ట్. ఇంకొకటి, మీకేమైనా డౌట్స్ వస్తున్నా ఏమైనా వస్తున్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు, నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఇక్కడ కూడా చేయొచ్చు. ఎడ్యుకేషన్ కంటిన్యూ అంటే చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.